అనకాపల్లి జిల్లా కుంచంగి గ్రామం వద్ద ఇటీవల జరిగిన హత్య కేసులో ముగ్గురు నిందితులను అనకాపల్లి రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. బుచ్చాయిపేట మండలం కరక గ్రామానికి చెందినటువంటి భీమవరపు నూకేష్ హత్య కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి హత్యకు ఉపయోగించినటువంటి ఆయుధాలను రికవరీ చేశామని అనకాపల్లి క్రైమ్ డీఎస్పీ మోహన్ రావు తెలిపారు. నిందితులు కిషోర్, నాగేశ్వరరావు, రాజేష్గా గుర్తించారు. ఈ కుంచంగి జంక్షన్ దాటి వెంబడే కొద్ది దూరం వచ్చిన తర్వాత అక్కడ ఐసోలేట్ ఉంటుంది, జనాలు ఎవరు లేరు, వాహన వెహికల్స్ రావట్లేదు. కొద్దిగా ఈ నుంచి పాస్ చేస్తారు ఆపంటే ఆయన పల్సర్ బైక్ని స్లో చేశాడు. ఇలా స్లో చేసిన సమయంలోనే ఈ బ్లేడ్ తీసి ఇక్కడ నుంచి రైట్ సైడ్ మొత్తం కట్ చేస్తాడు. కట్ చేసిన తర్వాత బండి అలా స్టాండ్ వేసి అలాగే అతను పేక్ పట్టుకొని తిరిగి వెనక్కి పరిగెత్తుకుని వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ మీ అందరూ చూసే ఉంటారు చాలా మంది. అక్కడ బ్లడ్ పట్టి పెరుగుతున్న బ్లడ్ ఊసిపోతుంది. అక్కడ కూర్చొని పోయినాడు. కూర్చొని పోయిన తర్వాత అందరూ చూసారు. ఈ వర్ష నాగేశ్వరరావు, ఈ కాకినాడ కుర్రాడు, ల్యాబ్ టెక్నిక్ కుర్రాడు, ఆయన దగ్గర కూడా ఈ చనిపోయిన వ్యక్తి ఒక 10,000 రూపాయలు ఏదో ఒక టాయ్ పిస్టల్ ఇచ్చి నీకు ఒక పిస్టల్ ఇస్తారా చెప్పిన తర్వాత డబ్బులు ఇస్తే ఒక డమ్మీ పిస్టల్ తెచ్చి ఆయనకి ఇచ్చేసి తిరిగి అది తీసుకొని ఆ డబ్బులు కూడా ఇవ్వలేదు. ఆయన కూడా ఈయన మీద కోపం పెంచుకున్నాడు. దాంతో ఇతను ఒకసారి ఈ పెద్దపూడి కిషోర్, నేను తోడలేడే ఏం చెప్పినా నాకు చాలా ఇబ్బంది పెడుతున్నాడు, నా తోడలేడు నా ఎదుగుదలను చూడలేకపోతున్నాడు, కాబట్టి ఆయనకి ఏదో చేయాలంటే నాకు కూడా డబ్బులు తీసుకుని ప్రశ్నిస్తామని నా డబ్బులు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఏదో చేద్దామంటే నువ్వేం చేస్తావంటే నాకు కొద్దిగా అప్పులు ఉన్నాయి, నేను ల్యాబ్ పెట్టాను, అవి తెచ్చుకోలేకపోతున్నాను, ఈఎంఐస్ కంటే ఎక్కువైపోయాయి, కాబట్టి నువ్వు నాకు డబ్బులు ఇస్తే 1,00,000 నేను ఆయన్ని